ఉప్మా అట్టులాగా వేసింది. అట్టులాగా ఉప్మా వేసింది. మునగాకు ఉప్మా. ఈరోజు ఉదయం నెయ్యి వేసింది ఇక్కడంత లెక్క. ఈ నెయ్యి మీద కారప్పొడి చల్లింది. కారప్పొడి, ఇది కూడా కారప్పొడి. ఈ మునగాకు ఉప్మా ఆరోగ్యానికి బాగుంటుందని ఈరోజు సోమవారం మునగాకు ఉప్మా తింటున్నాం. ఇది తిని ఎలా ఉందో చూసుకోవాలి. ఈ కారప్పొడి ఇదంతా ఇట్లా కలుపుకోవాలి. ముందు అంతా మిక్సింగ్ చేసుకోవాలి స్పూన్తో. బాగా వేడివేడిగా ఉంది. వేడిగా ఉన్నదంతా ఇట్లా మిక్సింగ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత బాగా ఆరబెట్టుకొని తినాలి. వేడి ఉప్మా తిన్నాం అనుకో నోరు కాలిపోద్ది. నోరు కాలిపోతే హబ్బా హబ్బా అంట మళ్ళీ నీళ్ళు తాగాలి. అంత పని ఎందుకు? నిదానంగా ప్రశాంతంగా వేడి ఉప్మా చల్లారబెట్టుకొని శుభ్రంగా తినాలి. మనకు ఈ మునగాకు ఉప్మా అనేది ఆరోగ్యానికి బాగుంటుందని డైరెక్ట్ మునగాకు తినే కన్నా కూడా ఇట్లా ఒకరోజు మునగాకు ఉప్మా, ఒకరోజు మునగాకు అట్టు, ఇట్లా రకరకాలుగా తయారు చేసుకొని మునగాకుతో ఇడ్లీ ఇలా చేసుకొని తినటం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి. మీరు కూడా చేసుకొని తినండి. నేను ఇలా తింటుండా.